వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సురేఖ. ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేదిక్ డాక్టర్, నాన్ సర్జికల్ స్పెషలిస్ట్, సురక్ష ఆయుర్వేదిక్ సెంటర్ ఫౌండర్ డాక్టర్ పూర్ణ రాజేశ్వరి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే మా. మేడం, జనరల్గా లేడీస్లో మనం చూసినట్లయితే పీరియడ్స్ టైంలో కానీ లేకపోతే ఇర్రెగ్యులర్గా కూడా కొన్నిసార్లు విపరీతంగా ఎక్కువ బ్లీడింగ్ అనేది నోటీస్ చేస్తూ ఉంటాం కదండి. అవును. సో ఇలాంటి దానికి రీజన్స్ ఏంటి? ఎప్పుడు ఏ సమయంలో మనం ఈ ఎక్కువ బ్లీడింగ్ అనేది నోటీస్ చేస్తూ ఉంటాము? అండ్ ఎలాంటి ట్రీట్మెంట్ అనేది మనకి ఆయుర్వేదిక్‌లో అవైలబుల్ ఉంది? ఇంట్లో ఏవైనా రెమెడీస్ పాటించడం వల్ల ఈ సమస్య నుంచి ఏమైనా బయటపడటానికి ఛాన్స్ ఉందంటారా? జనరల్గా పాత రోజుల్లో ఏంటంటే ఎక్కడో ఒకళ్ళకి ఎక్కువ బ్లీడింగ్ అవడం అనేది చూస్తూ ఉండేవాళ్ళు. ఎక్కడో అంటే ఊరు మొత్తానికి ఒకళ్ళు ఇద్దరు సఫర్ అవుతూ ఉండేవాళ్ళేమో. ఈ రోజుల్లో ఏంటంటే మోస్ట్ కామన్ అయిపోయింది బ్లీడింగ్ డిజార్డర్స్, ఎక్కువ బ్లీడింగ్ అయిపోవడం. పీరియడ్స్ టైంలో చాలా వరకు ఎక్కువ మంది ప్రొఫ్యూజ్ బ్లీడింగ్ అంటాం. సో రోజుకి ఎన్ని ప్యాడ్స్ వాడతారు? అన్లిమిటెడ్ అనమాట. లేకపోతే 6 నెలలు 8 నెలల వరకు అసలు పీరియడ్సే రావట్లేదు. చాలా మందిలో అదొక ప్రాబ్లం. అసలు పీరియడ్స్ అనేవి కనపడవు. ఎమనోరియా అంటాం, ప్రైమరీ ఎమనోరియా, సెకండరీ ఎమనోరియా, ఇలాగా పీరియడ్స్ అవ్వకపోవడం అనేది చూస్తూ ఉంటాం ఎక్కువ మందిలో. అవుతున్న వాళ్ళకి మాత్రం సివియర్ కంటిన్యూ బ్లీడింగ్. చాలా మంది నా దగ్గరికి డయాబెటీస్ తోటి, క్యాన్సర్ తోటి ఇలా వస్తూ ఉంటారు కన్సల్టేషన్కి. వాళ్ళకి మామూలుగా క్యాజువల్గా అడుగుతా, పీరియడ్స్ ఏంటమ్మా అంటే చేంజ్ చేసుకున్నానండి, హిస్టెక్టమీ అంటాను. ఎందుకంటే ప్రొఫ్యూజ్ బ్లీడింగ్, ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం తట్టుకోలేక చేంజ్ చేసుకున్నానండి. హిమోగ్లోబిన్ కూడా 6 గ్రామ్స్కి వచ్చేసింది, ఇంకా పడలేక చేంజ్ చేసుకున్నాను. చాలా బాధ అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే బాడీలో ఒక రకమైనటువంటి వాతపిత్త కఫాలు అనేవి మన శరీరాన్ని కాపాడుతూ ఉంటాయి, రక్షిస్తూ ఉంటాయి. ఏదైనా ప్రాబ్లం వస్తే పెరుగుతూ ఉంటాయి అనమాట. ఆ పెరిగిన దాన్ని బట్టి మనకు రకరకాల వ్యాధులు వస్తాయి. అందులో ఏంటంటే పిత్త ఎగ్రివేషన్, అంటే మనకు తెలియకుండా శరీరంలో ఉష్ణం అంటాం కదా, వేడి పెరగడం. మనం వాడే బట్టలు కావచ్చు, మన ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, మన సైకలాజికల్ ఎమోషన్స్ కావచ్చు, సప్రెస్డ్ ఎమోషన్స్ అవ్వచ్చు, ఇలా వీటన్నిటి మూలాన ఏంటంటే వేడి పెరిగిపోతుంది అనమాట బాడీలో. అందుకనే మనకి ఆడపిల్ల మెచ్యూర్ అయినప్పుడు తాటాకు ఆకుల మీద కూర్చోబెడతారు కదమ్మా. అప్పుడు బాడీలో ఒక రకమైన వేడి పెరుగుతుంది కాబట్టి పెద్దవాళ్ళు అలాగ తాటాకుల మీద పరిచి కూర్చోబెట్టేవాళ్ళు. అలాగే అదనమాట. మనకి ఏంటంటే ఇప్పుడు అది లేదు కదా, మన పనులే మనం చేసేసుకుంటున్నాం, దాన్ని బట్టి దాన్ని అలా వదిలేస్తున్నాం. సపరేట్గా కూర్చోబెట్టే రెస్ట్ అవసరం ఆ టైంలో. అంటే పిత్తం పెరిగినప్పుడు ఏంటంటే బాడీకి రెస్ట్ ఇవ్వాలన్నమాట. రెస్ట్ అనేది ఉండదు. అథ్లెటిక్స్కి వెళ్ళిపోతాము, అన్ని ప్రోగ్రామ్స్కి వెళ్ళిపోతాం, ఆటలు ఆడేసుకుంటాం, పాటలు పాడేస్తాం, అంతా మన పనులు యాజ్ యూజువల్ చేసేస్తున్నాం. సో అదొకటి. తర్వాత ఫుడ్ కూడా అప్పట్లో ఏంటంటే మనకి అచ్చంగా మినప దానితోటి ఆవిరి కుడుమని చేసేవాళ్ళు. అందులో రవ్వ వేయరు, ఇడ్లీ రవ్వ వేయకుండా ఆవిరి కుడుముని మినపప్పు నానబెట్టేసి అప్పటికప్పుడు అచ్చంగా మినపప్పుని దాన్ని చేశాక చక్క దానిలో నెయ్యి ఫుల్గా వేసేసేవాళ్ళు అనమాట. వేసేసరికి పిత్తం అనేది, వేడి అనేది తగ్గడానికి ఆ డైట్ చాలా బాగా పనిచేస్తుంది. సో అట్లా అమ్మాయిని చాలా సుకుమారంగా చక్కగా తాటాకులు దాని మీద కూర్చోబెట్టి డైట్ కేరు, సైకలాజికల్గా రిలాక్సేషన్ ఉండేలాగా, ఫిజికల్గా రెస్ట్ ఉండేలాగా, అట్లా అంత కేర్ఫుల్గా ఉండడం అనేది అప్పట్లో అది మెయింటైన్ చేసేవాళ్ళు ఇంట్లో. సో ఇప్పుడు ఏంటంటే అసలు ఏమీ లేవు, అన్ని కలిపేసుకోవడం, అంతా ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాం. ఇదే సైన్స్ అనుకుంటున్నాం. ఏముంది అందులో, ఏముంది, యూరిన్కి వెళ్ళటం లేదా, మోషన్కి వెళ్ళటం లేదా, అలాగే అనుకుంటున్నాం. కానీ అందులో ఆర్తవం అంటాం ఆయుర్వేదంలో. ఆర్తవంలో వేడి అనేది బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఆ వెళ్ళిపోయే ప్రాసెస్ టైంలో మనం ఇలా రెస్ట్ తీసుకుని ఇలా చేస్తే కొంచెం బాగుంటుంది, న్యూట్రలైజ్ అవుతుందని మన పెద్దవాళ్ళు పెట్టారు. మనం అవన్నీ మర్చిపోయి మన ఇష్టం వచ్చినట్టుగా మనం చేసేసి ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకోవడం వలన ప్రాబ్లమ్స్ బాగా పెరిగిపోతున్నాయి అనమాట. సో మనం వాడే ప్యాడ్స్ కానీ, తర్వాత లోపల ఇంటర్నల్గా పెట్టుకునే ప్యాడ్స్ కూడా ట్యాంపూన్స్ అని చెప్పేసి వస్తుంటాయి, అవన్నీ కూడా అగ్రివేట్ చేస్తుంది. సో వీటన్నిటికీ పరిష్కారం ఆయుర్వేదిక్ క్లయింట్స్లో ఏంటని అది ఆలోచిస్తే సర్జరీ లేకుండా మనం చక్కగా తగ్గించుకోవచ్చు వితౌట్ మెడిసిన్స్. బయట ఏంటంటే హార్మోన్స్ ఇస్తారు, లేకపోతే సర్జరీ అడ్వైజ్ చేస్తారు. ఈవెన్ అన్మ్యారీడ్ గర్ల్స్ కూడా తట్టుకోలేక సర్జరీ చేయించేసుకుంటామని పేషెంట్స్, చేద్దామా వద్దా అని డాక్టర్స్ ఆలోచిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అంత సఫర్ అవుతూ ఉంటారనమాట. సో అలా కాకుండా ఆయుర్వేదిక్ క్లయింట్స్లో చక్కగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కరెక్ట్ అయ్యేలాగా, ఒంట్లో వేడి తగ్గేలాగా, మైండ్లో కూడా స్ట్రెస్ తగ్గేలాగా, ఇట్లా అంటే ఒక ట్రీట్మెంట్ ప్లాన్ చేసేటప్పుడు ఇన్ని ఫ్యాక్టర్స్ని దృష్టిలో పెట్టుకొని ప్లాన్ చేస్తాం. అప్పుడు వాళ్ళకి విదిన్ 1 వీక్లోనే
చాలా ఇంప్రూవ్మెంట్ 1 week లో 1 week కోర్సే. అయితే ఆయుర్వేదిక్ చాలా వేడి లేట్ అంటే- రిజల్ట్స్ వస్తాయి అవును. అంటారు, ఆయుర్వేదిక్ వల్ల వేడి సైడ్ అంటారు. ఎఫెక్ట్స్ వస్తాయి, వేడి వేడి ఎక్కువ అంటారు. అవుతుంది అని అంటారు అస్సలు కదా. ఏముండదు 100%. నేనేంటంటే నాకన్నా ఏదైనా డ్యామేజ్ చేసేది వాడుకుంటానేమో నాకు తెలియదు. నా వరకు నేను ఏమీ డ్యామేజ్ లేకుండా నన్ను నేను కాపాడుకుంటూ ఎలా ఉంటానో, నా దగ్గరికి వచ్చే పేషెంట్స్ని, అందులో ముఖ్యంగా అమ్మాయిల్ని, అన్మ్యారీడ్ గర్ల్స్ని, ప్రతి అమ్మాయి కూడా నాకు అపురూపమైంది. నా సొంత ఆడపిల్లలాగా అలాగే అనుకుంటాను. అందుకని వాళ్ళకి ఏంటంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, వాళ్ళు రేపొద్దున ప్రెగ్నెన్సీ వచ్చినా ఇబ్బంది లేకుండా, ప్రెగ్నెన్సీ రావడం కోసం, ప్రెగ్నెన్సీ మంచి వాల్యుబుల్ హ్యాపీ చిల్డ్రన్ ఉండేలాగా మంచి అలాంటి ఆ దృష్టితో ఆలోచించే కేసు టేకప్ చేస్తాను. అదర్వైజ్ అసలు ఎలా పడితే అలా మందులు వాడేసి, ఎలా పడితే అలా సర్జరీస్ చేసేసి నాకేం సంబంధం లేదులే అని చెప్పేసి, నా వేలు నా లక్షలు నాకు వస్తే చాలు అనేది అసలు ఫ్రమ్ ద బిగినింగ్ ఎప్పుడు నాకు లేదు. మా హాస్పిటల్ పేరు కూడా సురక్ష, అంటే నా అమ్మాయిగా ఫీల్ అవుతాను. సురక్ష అనేది అమ్మాయి అనమాట. మా బాబు పేరు సచిన్. సో ఇద్దరు ఎస్లే. అంత ఎమోషనల్గా, అంత అటాచ్మెంట్ ఉన్నప్పుడు నేను అసలు పేషెంట్కి హార్మ్ చేసేది కానీ అస్సలు ఆ ప్రసక్తి లేదు. సో ఈ మందులు ఏమి వేడి చెయ్యు, సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు, ఎటువంటి ఆపరేషన్స్ అవి లేకుండా హ్యాపీగా చేసుకోవచ్చు. వాళ్ళకి సైకలాజికల్గా కూడా ఎమోషన్స్ తగ్గేలాగా నేను ప్లాన్ చేస్తాను ట్రీట్మెంట్. సో అందుచేత అస్సలు ఏం కాదు. ఏదైనా ఇలాంటి ఇష్యూస్ ఏవైనా ఉన్నప్పుడు కనుక ఆయుర్వేదిక్ లో ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా తక్కువ టైంలో బయటపడొచ్చు. అందులో surgery మందులు కూడా లేకుండా. ఉన్నాయి, మంచి మంచి మందులు కూడా ఉన్నాయి. మందులు ఎప్పుడు వాడాలి, ట్రీట్మెంట్ ఎప్పుడు చేయించుకోవాలనేది నా గైడెన్స్లో చేసుకుంటే కనుక డెఫినెట్గా, అంటే ఇది ఎవరికి తెలియదు. ఈవెన్ డాక్టర్స్ కూడా, ఆయుర్వేదిక్ వాళ్ళు కూడా ఎంతమందికి ఇది కాన్సెప్ట్ తెలుసో నాకు తెలియదు. అందరికీ కూడా అవేర్నెస్ వచ్చి అందరూ కూడా నాలెడ్జ్ని పెంచుకుంటే డెఫినెట్గా అసలు ఈ ప్రాబ్లం నుంచి అధిగమించి బయటకు వస్తే అమ్మాయిలకి ఆ బ్లీడింగ్ ప్రాబ్లం తగ్గిపోయి, ఎనీమియా ప్రాబ్లం తగ్గి హ్యాపీగా ఉండేలాగా. చాలామందికి పేషెంట్స్కి ఏంటంటే పీరియడ్స్ వస్తుందంటే వణికిపోతూ ఉంటారు. అంత నరకం, దాని మించింది లేదు, ఒళ్ళంతా నొప్పులు వచ్చేస్తాయి, జ్వరం వచ్చేసేస్తుంది, మెంటల్గా ఇంబ్యాలెన్స్ అయిపోయి ఇంట్లో పిల్లల్ని చిత్త కొట్టేస్తుంటారు, హస్బెండ్స్ని సామాన్లు పగలు కొట్టేస్తుంటారు. అంత టాలరేట్ చేయలేరు, అంత విసుగొచ్చేస్తుంది వాళ్ళకి. విపరీతమైన రోజుకి ఎన్ని వాడేస్తుంటారో ప్యాడ్స్, ఇంకా అన్లిమిటెడ్. అది కూడా కష్టమే కదా, అసలు ఇంకే పని చేసుకోవడానికి ఉండదు, కానీ పనులు చేయక తప్పదు. పాత రోజులలాగా మడిగట్టుకుని కూర్చుంటే అదొక రెస్ట్ఫుల్ లైఫ్ అనుకోవచ్చు. అది ఛాన్స్ లేదు కదా, మన పనులు మనం చేసుకోవాల్సిందే, పిల్లల్ని చక్కదిద్దుకోవాలి, చాలా ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోతారు. అయితే మేడం, ఇప్పుడు ఆయుర్వేదిక్ లో చిన్న చిన్న టిప్స్ అనేవి ఉంటాయి కదండి, అలా ఏదైనా టిప్ ఇస్తారా అండి? ఈ ఓవర్ బ్లీడింగ్ అయ్యే వాళ్ళు ఇంట్లో పాటించగలిగే టిప్ ఏదన్నా కూడా? అదేంటంటే వాళ్ళు సుగంధి వాటర్ అనేది ఎక్కువగా వాడడం మంచిదమ్మా. సుగంధి వాటర్ మనకి విజయవాడలో బాగా దొరుకుద్ది. సో ఏంటి, సుగంధి వేలు తీసుకొచ్చేసేసి మనం కుక్కర్లో బాయిల్ చేసుకుని మరగబెట్టుకుని పంచదార వేసుకుని కాసుకుంటే, మన ద్రాక్ష జ్యూస్ ఎలాగా అలా సింపుల్. సో సుగంధి జ్యూస్, లేదా శారిబాద్య అరిష్ట అని మందు కూడా దొరుకుద్ది, అశోక అరిష్ట సిరప్ దొరుకుతుంది, M2 దొరుకుతుంది. సో ఇలాంటి సిరప్స్ ఇంకా ఎవ్రీ డే వాడుకుంటూ ఉండాలన్నమాట. అంటే వాళ్ళు ఆ రిలాక్సేషన్, లోధ్రాసవ అని ఇంకో మెడిసిన్ ఉంటుంది. ఇవన్నీ కూడా గైనిక్ పార్ట్స్ని కూల్ చేయడానికి, వాటిలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తగ్గిస్తానికి పనికొస్తాయి. సో ఇవి వాడుకుంటూ ఆయుర్వేదిక్ డాక్టర్స్ కేర్లోకి వచ్చేస్తే హ్యాపీగా తగ్గించుకోవచ్చు. ఇంకా ఎక్కువ బ్లీడింగ్ అవుతున్నప్పుడు అంటే పొట్ట మీద తడి క్లాత్ వేసేసుకుని పడుకుంటే, లోయర్ అబ్డామిన్ మీద తడి క్లాత్ వేసుకుని ఇలా కొంచెం ఇలా ప్రెస్ చేసుకుంటే, ఆ చల్లదనానికి యుట్రస్లో ఉండేటువంటి బ్లడ్ సర్క్యులేషన్స్ అన్నీ కూడా, వెసల్స్ అన్నీ కూడా, అంటే వెయిన్స్ అన్నీ కూడా తగ్గుతాయి అన్నమాట. వాటికి ఇది తగ్గి ఫ్లో తగ్గుతుంది. అంటే ఒక క్లాత్ తీసుకొని జస్ట్ తడిపేసి పొట్ట మీద ఇంకోటి ఏంటంటే తడి టబ్ బాత్ చేసుకోవడం. ఇంట్లో టబ్స్ పెట్టుకుని, పెద్ద టబ్ తీసుకుని అందులో కూర్చుని నడుము వరకు ఇక్కడ వరకు మునగాలన్నమాట. చల్లటి నీళ్ళు, మళ్ళీ వేడి నీళ్ళు వేస్తే ఎగ్రివేషన్ వచ్చేస్తుంది. వేడి క్లాత్ వలన ఎగ్రివేషన్. ఏదైనా వేడి టీ తాగడం కానీ, వేడిగా చారేసుకుని తినడం, ఏదైనా ఎండలో అవన్నీ కూడా ఎగ్రివేషన్. సో అందుచేత అలా కాకుండా బ్లీడింగ్ తగ్గించుకోవడానికి టబ్ బాత్ ఒకటి పనిచేస్తుంది, కోల్డ్ స్పాంజింగ్ ఒకటి పనిచేస్తుంది. ఆ తర్వాత డైట్లో కూడా చల్లగా ఉండేవి, చారని, ఇలాగా పెసరపప్పు, ఇలా కొంచెం సాఫ్ట్ ఫుడ్స్, నాన్ వెజ్ 100% మానేసేయడం, ఫ్రైస్, పికిల్స్, నాన్ వెజ్ కర్డ్స్ మానేయడం, మజ్జిగ ఎక్కువ వాడుకోవడం, ఇట్లా కొంచెం కేర్ తీసుకుంటూ ద్రాక్ష సిరప్ కానీ, లేకపోతే సుగంధి వేరు సిరప్ కానీ ఇలాంటివి వాడుకుంటే డెఫినెట్గా కొంతవరకు మనం ప్యాసిఫై చేసి తగ్గించవచ్చు. ఓకే. పర్మనెంట్ ట్రీట్మెంట్ మాత్రం మనం ఆయుర్వేదిక్ పంచకర్మలో
విదిన్ 1 వీక్ తగ్గేలాగా సింపుల్ కోర్సెస్ ఉంటాయి, చాలా హ్యాపీగా చేయించుకోవచ్చు. సర్జరీ అనేది అస్సలు అక్కర్లేదు. అలాగే ఆ టైంలో అగ్రివేషన్ కానీ హీమోగ్లోబిన్ తగ్గిపోవడం ఇవన్నీ కూడా సఫరింగ్స్ తగ్గేలాగా కూడా బ్లీడింగ్ తగ్గడంతో పాటుగా వాళ్ళకు ఉండేటువంటి హెల్త్ ఇష్యూస్ కూడా తగ్గించుకోవడానికి మంచి మెథడ్స్ ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇవాళ మా ప్రేక్షకులకు తెలియజేసినందుకు మరోసారి స్పెషల్గా థ్యాంక్ యూ అండి. నమస్కారం. నమస్తే.